శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో. సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు, షష్ఠి రోజున వెళ్ళకూడదు, నవమి, అష్టమి వెళ్ళకూడదు, అలాగే చతుర్దశి, త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది. దాన్ని ఘాతవారము అంటారు. ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు. కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము, ఏ అదృష్ట నక్షత్రము, ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ ఉదాహరణకు చెప్పాము మీకు. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది. మీ కష్టకాలంలో ఏ పూజలో అవసరం లేదు, ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి, సప్తమి నాడు ప్రారంభించాలి, దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు. అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి అంతగా మంచిది కాదు. అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి, విద్యా, తదియా కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిథిని, వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి, వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి వీరికి అనుకూలంగా ఉండేటువంటి సంఖ్య ఏమిటి, అలాగే వీరికి ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో జాతకర్మలు, వివాహాలు, అలాగే ఆ అంటే జాతకర్మలు అంటే చోలు కుట్టించుకోవడము, జుత్తు తీయించడం ఇలాంటివి చేయొచ్చు, వివాహం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ శంకుస్థాపనలు కాకుండా ఆ శ్రీమంతం లాంటివి చేసుకోవడం లాంటివన్నీ కూడా చేయొచ్చు. మిగిలిన ఏ పనులు కూడా చేయడం అంత శ్రేయస్కరం కాదు. అయితే వృషభ రాశి వారికి వచ్చేసి శనివారం ఘాతవారం. ఆనాడు కటింగ్ చేయించడం కానీ, అంటే జుట్టు తీయించడం అంటే మొట్టమొదటిసారి తీయించేది చేయొచ్చు, కానీ ప్రతిసారి తీయించేటప్పుడు శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ లాంటివి చేయించకుండా శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, నూతనంగా ఏమన్నా ప్రారంభించే కార్యక్రమాలు చెయ్యరాదు. వీరికి ఘాత నక్షత్రం వచ్చి హస్తా నక్షత్రం. వీరు కానీ హస్తా నక్షత్రం వారితో కలిసి గనక ఏవైనా సరే పనులు చేస్తే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి కృత్తికా నక్షత్రము ఆఖరి పాదము ఉంటుంది కాబట్టి ఇందులో కృత్తికా నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 1, 3, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరి యొక్క మంత్రం అంటే చదవవలసినటువంటి గాయత్రి ఏమిటి అంటే ఓం వందీదేహాయ విద్మహే మహాతపాయ విద్మహి తన్నో కృత్తిక ప్రచోదయాత్. మరొకసారి చెప్తున్నా, ఓం వందీదేహాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో కృత్తిక ప్రచోదయాత్. అలాగే రోహిణీ నక్షత్రానికి సంబంధించి వీరి యొక్క అదృష్ట వారం సోమవారము. వీరికి అదృష్ట సంఖ్య 1, 2, 7. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం ప్రజా విరుద్ధే చ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వీరు ఈ మంత్రం చదవడం విశేషమైనటువంటి సత్ఫలితం. 108 సార్లు చదివితే విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మృగశిర నక్షత్రానికి సంబంధించి వీరి యొక్క అదృష్ట వారం వచ్చేసి మంగళవారము. వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 3, 9. వీరు చదవవలసినటువంటి గాయత్రి ఏమిటి అనంటే ఇప్పుడు చూద్దాము. వీరికి ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రము వీరు చదవడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. మరొకసారి చెప్తున్నామండి, ఎవరైనా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి, లేకుండా అనవసరంగా డబ్బు వెచ్చించకండి. కొంతలో కొంత హస్త సాముద్రికం అనేటువంటిది సహాయపడుతుంది. హస్త సాముద్రికం ద్వారా కూడా చెప్పొచ్చు. మన దగ్గర పూర్తి జాతకం కావాలి అని అంటే గనక మనకు వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్,
టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2,025 చెల్లించి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో, డబ్బులు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక అందరూ కూడా పాపగ్రహ సంచారం వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి సత్ఫలితాలు పొందాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది. ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే 4 బాటల మధ్యలో, 3 బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు, కూడలి అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ నిమ్మకాయలు, గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి. మనం దూరంగా చూడలేము, దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ, పంచమంలో, నవమంలో రాహు ఉన్నా, వారికి రాహు దశ నడుస్తున్నా, ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది. ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి లేవడం, సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం, ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి, ప్రతి దానికి భయం వేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఏం చేయాలంటే, ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని, ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు. ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు. అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు గీసి కుడి చేత్తోని 3 సార్లు, ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోరమాట, అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి. ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా 3 బాటలు 4 బాటల మధ్యలో వేసి రండి. ఎందుకు 3 బాటల మధ్యలో వేస్తారంటే 4 విభాగాలుగా వెళ్ళేటువంటి చోట 4 రకాల మనుషులు, 4 రకాల అంటు ముట్టు మహిళ ఏదో ఒకటి 4 బాటల మధ్యలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు. దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు. కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది. దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ, లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ, ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో మీ తాతనో, బాబాయిలో, పెదనాన్నో, వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి. చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2,025 జాతకానికి తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2,025 చెల్లిస్తారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2,025 చెల్లించిన వారికి మాత్రమే, అంటే జాతకం కోసం. ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా. మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో గురించి చాలా మంది ఫోన్లు చేసి, అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి, నీ పేరేంటి, ఇది నీ ఛానలా, నీకు అసలు అంత ఉందా, నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంటి అమ్మ. తమ్నేల్స్ లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి, మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నేల్స్ పెడుతున్నారు. అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు, ఛానల్ వాళ్ళు, యాజమాన్యం వారు చేసేటువంటిది. అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుకునే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.